ప్రొడ్యూసర్ సతీ జాగ్రత్త కొంప ముంచింది సినిమాని. మిరాజ్ సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూడడానికి కారణం మాత్రం జీతూ జోసెఫ్. దృశ్యం లాంటి సినిమా తీసిన డైరెక్టర్ నుంచి ఇంకో దృశ్యం లాంటి సినిమా వస్తది అని అనుకున్నా, కానీ ఈ మూవీ చూశాక ఒకటే అనిపించింది. ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంత వీక్ స్క్రీన్ ప్లే ఎలా రాశాడో నాకైతే అర్థం కాలేదు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే, కిరణ్ ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతాడు. తన దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. ఆ హార్డ్ డిస్క్ ని వెతుక్కుంటూ కొంతమంది అభిరామిని క్వశ్చన్ చేస్తారు. ఇంతకు ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది, అభిరామి చివరికి ఏం చేసింది అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో స్టోరీ చిన్నదే అయినా ఆ స్టోరీని చాలా ట్విస్టులతో నింపేసి ఒక దృశ్యం లాంటి ఎక్స్పీరియన్స్ ఇద్దామని అనుకున్నారు, కానీ అది బెడిసి కొట్టింది. సినిమాలో ట్విస్టులు ఉండాలి, కానీ ఆ ట్విస్టులు రివీల్ అయ్యేటప్పుడు మనకు ఒక షాక్ ఫ్యాక్టర్ రావాలి. అలా కాకుండా ఇప్పుడు నేను మీకు ఒక ట్విస్ట్ ఇస్తా చూడండి అంటే ఎలా? ఇక్కడ నేను ట్విస్ట్ రాసుకున్నా ఖచ్చితంగా మీరు చూడాలి అన్నట్టు పెట్టారు ట్విస్టులు. పైగా సినిమా చూస్తున్నప్పుడు సినిమాలా కాకుండా ఒక టీవీ సీరియల్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ప్రొడ్యూసర్ సతీ జాగ్రత్త కొంప ముంచింది సినిమాని. అపర్ణ బాలమురళి యాక్టింగ్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తనకేదో లింక్ ఉంది అని ఈజీగా అర్థమైపోతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తప్ప ఏది కూడా అంత కిక్ ఇవ్వలేదు. ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు, అంతే బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. అలాగే మిగిలిన ట్విస్టులు కూడా అంతే బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది సినిమా. ఆసిఫ్ అలీ అలాగే మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో. ఇంకా డైరెక్టర్ జీతూ జోసెఫ్ ట్విస్ట్ల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్క్రీన్ ప్లే మీద పెట్టుంటే బాగుండేది. ఈ మూవీ ఇలా చేశారు, కానీ దృశ్యం 3 మాత్రం అలా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే లాస్ట్ 20 minutes తప్ప సినిమా ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు.